కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు సాధించుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం ఉందా. కడప స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఉద్యమం కాదు, తొలి సమావేశం కాదు. ఈ కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, మొదటి శంకుస్థాపన డాక్టర్ వైఎస్ రాజశేఖర 2007 ప్రారంభించారు. ఆయన శంకుస్థాపన చేసే ఒక 3 ఏళ్లలో మనకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు రాయలసీమ మరి ఆయన 2009లోనే చనిపోయారు. కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ వెనకబడిపోవడం, ఆ స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యం అంతా కర్ణాటక తరలించడము ఈ విధంగా జరిగిపోయింది. దాని తర్వాత వచ్చిన సీఎంలు మీద రోషయ్య గాని, కిరణ్ కుమార్ గాని ఆ స్టీల్ ప్లాంట్ పైన ఫోకస్ చేయకుండా దాన్ని ఖాళీ చేసేట్టుగా ఉత్తర్వులు ఇచ్చి దాన్ని ఖాళీ చేయించారు. దాని తర్వాత 2014లో మళ్ళా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2018లో ఆయన ఒక సంవత్సరంతో దిగిపోతా అనగా ఆయన 2018 డిసెంబర్లో మళ్ళీ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయడం. అంటే దాదాపు 11 ఏళ్ల పాటు గ్యాప్ ఉంది. స్టీల్ ప్లాంట్ 11 ఏళ్ల పాటు గ్యాప్ తర్వాత స్టీల్ ప్లాంట్ మళ్ళీ శంకుస్థాపన అనేది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. సరే, ఆ శంకుస్థాపన ఆయన మళ్ళీ చేస్తారో లేదో తెలియదు, కానీ ఆయనకి శంకుస్థాపన చేయడం జరిగింది. సరే, ఆ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన దిగిపోవడం జరిగింది. 2019 అదే సంవత్సరం 2018 డిసెంబర్లో ఆయన శంకుస్థాపన చేస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి 2019లో ఏర్పడిన తర్వాత 6 నెలలకే 2019లో అదే మాసం డిసెంబర్ లో ఆయన మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన అదే ప్రాంతంలో లేకుండా ఆ ప్రాంతం ఏకపక్షంగా జరిగింది కాబట్టి స్థలం కేటాయించిన భూములు ఆదినాయుడికి సంబంధించిన భూములు అయినా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి అక్కడి నుంచి తీసుకుని పోయి ఆయన మళ్ళా శంకుస్థాపన దగ్గర వేయడం జరిగింది. సరే, 2019లో ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత దాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటా ఆ యొక్క స్టీల్ ప్లాంట్ సాధించాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన మళ్ళీ దాన్ని నిర్లక్ష్యం చేసి మళ్ళా కొద్దిగా ఎన్డీఏ సంస్థను ఆయన అప్పగించారు. మళ్ళా 2023లో JSW అంటే జిల్లాల వాళ్ళకు అప్పగిస్తూ అలా దాన్ని రెండోసారి శంకుస్థాపన. అంటే ఈ పాటికి దాదాపు 4 సార్లు శంకుస్థాపన పురిపెట్టింది, కానీ ప్రారంభానికి నోచుకోలేదు. ప్రారంభానికి నోచుకోలేదు. ఎవరైనా ఒక ఇల్లు కట్టాలంటే ఒకసారి శంకుస్థాపన చేస్తారు, రెండోసారి ప్రారంభం చేస్తారు. అలా కాకుండా కడప స్టీల్ ప్లాంట్ దరిద్రం సిరి అంటారు, లేదా ప్రజల మధ్య కానీ ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిన నాయక నాయకులు ఏదైనా కానీ సీఎంలు సొంత రాయలసీమకు సంబంధించిన సీఎంలు ముగ్గురు పేరు ప్రఖ్యాతులు వారికి వస్తాయనో, లేదు ఈ ప్రాంతం డెవలప్ అవుతుందనో ఏ విధంగా వాళ్ళు కలుసుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు చేసినటువంటి 3 సీఎంలు రాయలసీమకు సంబంధించిన సీఎంలే. కానీ 2023 తర్వాత శంకుస్థాపన చేసి జిల్లాలకు అప్పగించిన తర్వాత ప్రభుత్వ పరంగా ఆ సంస్థకు 3,500 ఎకరాలు అక్కడ ఉండే కొండ ప్రాంతాన్నంతా ఆ ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ 3,500 ఎకరాల స్థలాన్ని ఆ జిల్లా సంస్థలు అప్పగించి ఈ నాటు ఇక మీదట నిర్లక్ష్యం కాకుండా ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేసి తీరుతామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. సంవత్సరము ఆర్థిక బడ్జెట్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన 8,500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో శాంక్షన్ చేసి దాన్ని ఒక 700 కోట్లు గోడకు మౌలిక వస్తువులు అని కేటాయించడం జరిగింది. మొదటి విడతగా 3,500 కోట్లతో తొలి విడతని ప్రారంభించడానికి కూడా సిద్ధం అని ప్రతిపాదన పెట్టడం జరిగింది. కానీ ఆ 700 కోట్లు విడుదల అయ్యాయా లేదా అనేది కూడా తెలియదు. దానికి మౌలిక వసతులు చేశారా అనేది కూడా లేదు. అయితే ఈ విధంగా వాళ్ళు ఆ శంకుస్థాపన 8,500 కోట్లు శాంక్షన్ చేసి దాని యొక్క ఒక సంకల్పం వాళ్ళు మంచి పెట్టుకుంటే ఆ 8,500 కోట్లు కనీసం 3,500 కోట్లు శాంక్షన్ రిలీజ్ చేసింటే ఈ పాటికి కనీసం 25% అయినా స్టీల్ ప్లాంట్ మనకు అందుబాటులో వచ్చి ఉండేది. కానీ ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే వాళ్ళ సంకల్పం లేదనుకుంటా నేను వాళ్ళ దృష్టిలో ఏముందో కానీ తెలియదు. ప్రజలకు మభ్య పెట్టాలని చేస్తున్నారా, లేదు ప్రజలకు సేవ చేయాలా, లేదు రాయలసీమ ప్రాంతం బాగుపడాలని చేస్తారా అనేది కూడా తెలియడం లేదు. ఈ విధంగా వాళ్ళు చేసి ఈ ఉత్పత్తిని సంవత్సరానికి 3 టన్నుల ఉత్పత్తిని మనము అందుబాటులో చేస్తామని చెప్పారు. అంటే 1,00,000 టన్నులు ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేస్తామని కూడా చెప్పారు. దీని స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణం అయితే దాదాపు ప్రత్యక్షంగా 10,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 15,000 మంది ఉద్యోగాలు లభిస్తాయి. ఈ 25,000 మంది
ఉద్యోగాలకు దాదాపు అలా జిల్లాలో చెప్పినట్టు 1,00,000 కుటుంబాలకు ఇవి బాగుపడేది, ఉపయోగపడేది. కానీ ఆ విధంగా జరగలేదు. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ కొరకు చాలా సంస్థలు ధర్నాలు చేశాయి, కొన్ని పార్టీలు చేశాయి. కానీ దానికి సరైన న్యాయం చేయలేకపోయారు, దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. కాబట్టి ఎప్పుడైతే సీఎం చంద్రబాబు చేశారు కాబట్టి 2018లో ఇప్పుడు మళ్ళీ దాన్ని శంకుస్థాపన కాకుండా ఏదైతే శంకుస్థాపన అయిందో ఇక మీరు దాన్ని శంకుస్థాపన అయిందో ఇక మీరు దాన్ని ఎక్కడ వరకు పని జరిగిందో ఆ పనిని మీరు పునఃప్రారంభించాలని ఆయన దగ్గర డిమాండ్ పెట్టవలసిన అవసరం. ముఖ్యంగా నదిలో చెప్పినట్టు మన బీజేపీ ఎంపీ రమేష్ నాయుడు 2018లో ఆయన సీఎం వెంటనే శంకుస్థాపన ముందు ఉంటారు. మీరు చూస్తే శంకుస్థాపనలో ఆయన రమేష్ నాయుడు ముందు ఉన్నారు. ఈ ఫోటోలో మీరు ఆయన ఉన్నారు. ఆ నిరాహార చేసి ఉంటారు. ఆయన శంకుస్థాపన ఉన్నారు కాబట్టి ఆ ఫోటోలతో సహా ఆయన కృషి చేస్తామన్నారు, సాధిస్తామన్నారు, కృషి చేస్తాం. అందువల్ల కృషితో సహా సాధించాలనే డిమాండ్ ప్రొద్దుటూరు పరంగా కాకుండా కడప జిల్లా పరంగా ఒకవేళ మనం ఉద్యోగం దాల్చి ఆ యొక్క స్టూడెంట్ పరంగా తీసుకొని ప్రతి కాలేజీలో ఈ కాలేజీలకు ఆల్రెడీ అవగాహన ఉంది. ఉద్యోగాలు అనేది చాలా ఉంది. పిల్లలు చాలా మంది ఖాళీ ఉన్నారు, ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు కూడా కోరుతున్నాయి. చదువుకున్న పిల్లలు ఉన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ సంవత్సరము పూర్తయిన డిగ్రీ ఇంకా ఖాళీ, అతని ఉద్యోగం లేదు. అలాంటప్పుడు రాయలసీమకు సంబంధించి కడప జిల్లాకు సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే ఈ స్టీల్ ప్లాంట్ సాధించి తీరవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఈ తొలి సమావేశమే కాబట్టి ఉండవచ్చు ఈ మన నలుగుతున్న అవుతుందా అని మనము అదే పడవదు. ఏదైనా కానీ ముందు స్టార్ట్ అయింది, దాని తర్వాత ఉద్యమం దాల్చుకుంది, దాన్ని సాధిస్తున్నాం. ఎందుకు ఇప్పుడు మనం ఈ ఉద్యమాన్ని మొదట్లోనే దీన్ని యొక్క అగ్ని ఆలోచన అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే వచ్చే 5 సంవత్సరాల లోపు 2029 కల్లా చంద్రబాబు నాయుడు గారు ఉన్న 10 నెలలు పూర్తి చేయాలనే ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఒకవేళ మనం నిగ్లెక్ట్ చేసి సంవత్సరం 2 సంవత్సరం గడిచని ప్రభుత్వం కూర్చొని ఏం చేస్తున్నారు ఏం మాట చూస్తే అతను మనం దాంట్లో చూసుకున్న తర్వాత చూస్తాను ఒక సంవత్సరం మళ్ళా దిగిపోయేటప్పుడు దురదృష్టం 2028 మళ్ళా శంకుస్థాపనకి పరిమితం అయితే మాత్రం మనం ఇలాగే ఉంటుంది. కావున ఇప్పుడు దాదాపు 17 సంవత్సరాలు అయింది ఈ స్టీల్ ప్లాంట్ కోసం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పరంగా చూస్తా అంటే ఆ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం అయితాదా అనే సందేహాలు కూడా రేపిస్తున్నారు. ఇప్పుడు కొత్త స్టీల్ ప్లాంట్ అనుమతులు వస్తాయా అనేది రెండో పెట్టండి. కావున ఏదైతే అడగనిదే అమ్మాయిని పెట్టదన్నారు. అందువల్ల ప్రజానాయకులు ఏమంటారంటే ప్రజలు అడగలేదు కూడా దానిపైన మనం ముందుకు ఎందుకు వెళ్ళాలా అనే ఆలోచన కూడా ఉండాలి వాళ్ళు. అందువల్ల వాళ్ళ ఆలోచన ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉన్నా కానీ దాన్ని మనం ప్రైవేటీకరణ అవ్వకుండా ప్రభుత్వమే దాన్ని ఏ విధంగా నిర్వహిస్తుందో అదే విధంగా నిర్వహించి విశాఖ ఈ ప్లాంట్ ఎప్పుడైతే అది ప్రభుత్వ పరంగానే నడిస్తే కడప కూడా దాన్ని బలం చేకూరుస్తాయి. ఒకవేళ అది ప్రైవేట్ అయిందంటే ఇక్కడ మనము ఆశలు కోల్పోవాల్సి వస్తుంది కడప కూడా. అందువల్ల అది ప్రైవేటీకరణ కాకుండా ఇక్కడ ఇది సాధించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది ప్రస్తుతం పరిస్థితుల్లో. అందువల్ల ఈ కమిటీగా ఏర్పడి ఈ కమిటీ పేరు మనం గుర్తించి ఈ సలహాల ద్వారా ఇక మీద నాకు తెలుసు కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నారు, స్టూడెంట్స్ నాయకులు ఉన్నారు. ఈ విధంగా తరావు చేస్తే అది మరి అయ్యేది కాదనేది లేదు. ఏదైనా సాధిస్తామంటేనే సాధించగలం. మనతో ఏమవుతుంది అంటే ఏం కాదు. నిర్లక్ష్యం గురించి మాత్రం మనం ఏది సాధించాలనే ధీమా సంకల్పం మనలో నాటుకుంటే ఆ పనిని ఏదైనా సాధించగలుగుతారు. మనిషి అనేది సాధించలేని ఏది లేదు ప్రపంచంలో. మనిషి సాధించలేదానికి ఏది లేదు. ప్రతి వస్తువు ప్రతి పని చేయగల సమర్థుడు ఎవరు అంటే మనిషి మాత్రమే. అందువల్ల మనుషులు ఎవరైతే ముందుకొచ్చి ఈ సమస్యను నడిపించి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ సాధించి మన యొక్క పిల్లల భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఉద్యోగాల కోసం ఇప్పుడు మనం ఒకవేళ ప్రయత్నిస్తే వాళ్ళకి వస్తున్నాయా ఉద్యోగాలంటే రాకపోయినా పర్వాలేదు, వచ్చే తరానికైనా లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో మనం చేస్తే ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చిన వాళ్ళ ఈ యొక్క కడపకి ఒకవేళ సాధిస్తే ఏదైతే జన్మముడు మరి పొద్దుటూరు మధ్య 20 కిలోమీటర్ల గ్యాప్ అది జంట నగరంలో మారే అవకాశం ఉంటుంది. మరి పొద్దుటూరు కడప కూడా ఒక జంట నగరంలో మారి కడప నుంచి జన్మముడు ఒక మంచి భవిష్యత్తు ఉందని ఈ సభాముఖంగా నేను నా యొక్క సలహాలు ఈ కమిటీ ఇవ్వదలిచాను. నా పేరు షేక్ సలీం, स्टेट सेक्रेटरी हम लोग कभी अच्छे से पॉइंट बोलेंगे ये पॉइंट जो एक नोट करना मेन स्ट्रक्चर है तो सभी इजी रहा है तो
प्लान करना है। तो सेकंड चीज आपको मैं बोल रहा हूँ पैसों का एक प्रॉब्लम इसके बाद से मैं आपको सबके पास आपको डोनेशन पूछना इसकी मिलेगा। फिर जो उसके पास आपको डोनेशन से एक हर एक जितना है हमारे डिस्ट्रिक्ट लेवल में तकरीबन जितना है कि 5 लाख से पॉपुलेशन होगा 5 लाख से 2 लाख प्लस एम्प्लॉइज की स्टूडेंट्स की उनका बिल्डों में का मेरे पास 5 से उनके पास एक्सपीरियंस के बाद देता है उनके पास एक रिस्पांसिबिलिटी से दिया होगा उनकी नंबर ये तो पूछ सकते हैं उनको एक राइट होगा कम्युनिटी है उनको शामिल करना होता जो जो हमें इनके पास कलेक्शन करते हैं वो सभी ले लेंगे कि वो लीडर्स के पास होती है जो लोग इनके पास इंटरेस्ट से पार्टिसिपेट करके हम भी राइट को शामिल कर रहे हैं तो बताया इनको भी एक प्राउड है और एक जो अहम चीज है तो चार लोग के नहीं तो 11 लोग को पार्टिसिपेट करने के लिए स्टूडेंट्स को इस्तेमाल कराएगा यूज करके तो गलत इस्तेमाल नहीं करता वो लोग को इसको लेना था यूज करना दिस इज नॉट करना है कि पॉलिटिकल का एरिया का मामूली सब के लिए पॉलिटिकल का जब स्टूडेंट सेंटर होगा एकेडमिक से होगा बहुत सक्सेस होगा जब स्टूडेंट सेंटर में होती सभी पॉलिटिशियन सेंटर में आते हैं होगा जब वो स्टूडेंट सेंटर होती है पॉलिटिकल से मिसयूज यूज होता है बचाने के लिए एक मेंबर्स को डाल के ऐसा मैडम को कमिटी डाल लेकर ऐसा है कि फॉरवर्ड करना तो एक गलत इस्तेमाल हो जाता है सबको ऊपर बैन नहीं आ जाता हम साल में आके अब बीजेपी पहले गवर्नमेंट काम करता है अपोजिशन में काम कर रहे हैं आने वाले फ्यूचर में 1 साल 2 साल 3 साल चेंज हो सकती है और सिचुएशन देख सकते हैं इसके लिए हमें क्या करना है बैलेंस कर लेते हैं दो लोग पार्टिसिपेट कोई का है एक बात होती है ये मेरा जो एमपी में है और आप लोग अस्सलाम वालेकुम मेरा नाम फरहान आदिल हसन एक अच्छी चीज को लेकर हमारे तो इस फैमिली की जिम्मेदारी हो सकता है कि हमारे जो अभी हमारे हिंदुस्तान के नौजवान परेशानी हर इंसान जो है सिर्फ काम करने से ये सारे लोग जो है मिलकर करेंगे तो इसी वजह से इसका रिजल्ट आएगा ऐसा कि इंसान की बहुत मारेंगे तो मान जाएगा इसी तरह सिर्फ लोग मिलकर काम ना करें बल्कि सारे लोग साथ मिलकर काम करेंगे इंशाल्लाह इस काम के साथ आगे बढ़ रहा है ये स्टील फैक्ट्री के बारे में मीटिंग है ऐसी शुरुआत है फैक्ट्री को सबकी जरूरत है हमें इसको खास करके यूनिवर्सिटी कॉलेज के पास ले जाकर स्टूडेंट को उनके मन में बैठा क्योंकि बहुत सारे स्टूडेंट एग्जाम में उनको बाहर निकलती हैं लेकिन उनके पास प्रोग्राम नहीं इस वास्ते में स्टूडेंट को ज्यादा में यूनिवर्सिटी में कॉलेज में बहुत सारे कॉलेज पढ़ते हैं बहुत सारे नौजवान जॉबलेस है को हमें इसके बारे में एक अवगाहन मिलेगा छोटा हमारे गवर्नमेंट जो डिमांड पड़ने से कितने में लोग हैं उसकी वजह से कितने सामना वैसे एक फैक्ट्री बेरोजगार हो सका 1 लाख आदमी अगर जॉब करे तो वो जॉब से कई फिर उससे रिलेशन और बहुत सारे रिलेटिव जॉब से निकलती है जैसे लुलु वे हैदराबाद में लुलु सुपर मार्केट पर वो एक्चुअल से हमारा आंध्रा में आना था वो भी आंध्रा की वजह से वहाँ पर हमारे गवर्नमेंट की वो फेल का ये है उसका नतीजा है नाकामी का नतीजा है कि वो तेलंगाना स्टेट में चले गया वहाँ जाने की वजह से वहाँ पर लुलु कैसे चलता है उसकी वजह से कितने नौकरियां आती है कैसे बिजनेस सेटिंग होगा वैसे ही अगर ऐसा फैक्ट्री हमारे डिस्ट्रिक्ट में आ रही है तो बहुत सारे नौजवानों को बहुत सारे खानदानों को फैमिलियों को इससे सपोर्ट मिलता और बहुत सारी चीजें हमारे जिला भी डिस्ट्रिक्ट डेवलप होता टूरिज्म भी बढ़ता यहाँ पर बिजनेस भी बढ़ता यहाँ पर हर चीज का बहुत सारे डेवलपमेंट होता और बहुत सारी चीजें आने जाने का और बहुत सारे आदमी गरीबी होता है गुवाहाटी जो हमारा अहम जो मकसद है हमारे इंसानियत के बीच में हमारे के बीच में गरीबी को खत्म करना आज दुनिया में आजकल मंगने वाले अलग हो गए खाले गवर्नमेंट के जीने वाले इतना को जीने वाले कुछ को जीने वाले तो उनके पदकाल के ऊपर आस कर जीने वाले बहुत सारे हैं लेकिन आप मेहनत कर को जीने वाले आदमी बहुत कम है मेहनत से जिंदगी गुजारना चाहते नहीं आदमी ज्यादातर आदमी पदकमा क्या तो फ्री पैसे आ जाना फ्री पैसे आना ये सोच को जीने वाले बहुत सारे हैं हमें ये फैक्ट्री के बारे में मेन पब्लिक में भी अगर इसके अवगाहन उनको एहसास दिलाना इसका ये है तो हमारा
कितने लोग हैं, हमने कैसे उससे फायदा होता, इससे हमारी कितनी जरूरत पूरी होती, हमें कितने आदमी आराम से जी सकते हैं, हमारे बच्चे के स्कूल, हमारे बच्चे की पढ़ाया, हॉस्पिटल और ये फैक्ट्री प्रदेशों को क्या तो इसकी वजह से क्या वातावरण, इसका जो क्लाइमेट है, इसकी वजह से नुकसान होता क्या, अड़ोस पड़ोस की जंगलों का मारा होता क्या, ये तमाम चीजें भी हमें इसके बारे में गौर फिक्र करको इससे क्या फायदा होता, क्या नुकसान होता, इसका फायदा कितने जने को होता, इसे नए तो नुकसान कितना होता, इसके बारे में जरा हम कैलकुलेशन कर ले को मीटिंग बड़े आदमी से और जैसे एक्सपीरियंस में मीटिंग कर दो और मशवरा कर दो, किसी और से कहना तो बढ़ाने की मैं कोशिश करता हूँ। बस यही बात मेरी। अस्सलाम वालेकुम। ఆ రోజు చూసింది కాబట్టి వాళ్ళ సడన్గా సార్ కొంతమంది మీరు యారో ఎక్కువ రోజు నేను చేస్తానే ప్రభుత్వానికి తెలియవచ్చాను. కేంద్ర అయినా కానీ మా ఊళ్ళో కోసం చాలా చిన్న చిన్న సభలో సమావేశాలు మీరైతే ధర్నాలు ప్రయత్నిస్తున్నట్టు ధర్నాలు ఇలా ఒక 5 మంది 6 మంది వచ్చినారని ఒక 3 మంది తినాలి. ఆ వయసు కనీసం అందులో హైకోర్టు సాధించుకోవాలని కూడా గట్టిగా ప్రయత్నం స్టీల్ ప్లాంట్ గురించి అనేక సార్లు ఉద్యమాలు గడప శ్రీకాకుళం గురించి మన వాళ్ళు మాట్లాడుతాం. ఈ వాయిస్ ఒకటి సరిపోదని కొంత పెద్ద ఎత్తున ఉద్యమ స్థాయిలో మళ్ళీ మన కార్యాచరణ మనం ముఖ్యంగా ఈ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ అదనంగానే చాలా మందికి కొంత నిరాశ అనేక మార్లు శంకుస్థాపన. అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ గురించి పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ కూడా నిరాహార దీక్షలు చేసి ఆమరణ నిరాహార దీక్షలు కూడా కూర్చుంది. ఆ పార్టీ మేనిఫెస్టోలో మాత్రం కడప స్టీల్ ప్లాంట్ బీజేపీతో టైఅప్ అయినప్పుడు అలాంటి ప్రజాస్వామ్యవాదులకు చాలా అభ్యంతరంగా వచ్చినటువంటి రిజల్ట్స్ లో టీడీపీ క్రియాశీలకంగా మారి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించేటువంటి స్థాయిలో ఉండి కూడా 2 ప్రధానమైనటువంటి అంశాలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడేటువంటి స్పెషల్ ప్యాకేజీ విషయము లేదు, ఇక్కడ రాయలసీమ సంబంధించిన స్టీల్ ప్లాంట్ ప్రస్తావించకపోవడం చాలా దారుణం. టీడీపీ పార్టీ వాళ్ళతో విషయం మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, ఇప్పుడే కదా అధికారంలో కొన్ని సమస్యలు మొదటి నుంచి కూడా మొదట్లో వామపక్షాలు కానీ తర్వాత మానవ హక్కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ స్టీల్ ప్లాంట్ సాధనా సమితి తమ వంతుగా ఒక్కరు కృషి చేస్తానే వచ్చింది. ఇంకా వస్తాదిలే శంకుస్థాపన జరుగుతున్న సందర్భంలో కూడా ఆ ఊసు లేకపోవడం, ప్రధానంగా టీడీపీ మేనిఫెస్టోలో ఆ ప్రస్తావనే లేకపోవడం చాలా దారుణమైన అంశంగా మేనిఫెస్టో టీడీపీని మేము పట్టించుకోలేదు. వాళ్ళు వచ్చినటువంటి 6 సంబంధమైనటువంటి అంశాలే. అంటే ఇప్పుడు మనం గట్టిగా స్టీల్ ప్లాంట్ గురించి అడగకపోతే భవిష్యత్తులో మనకు రాయలసీమ ప్రాంతానికి ఏమీ రాదు. కాబట్టి మనము ఆ ఉద్యమ స్ఫూర్తిని, ఆ చైతన్యాన్ని ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయిలో డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఏ పని చేసినా కూడా కొద్ది మందితోనే ప్రారంభం అవుతుంది, ఆ తర్వాత అది చాలా ఉత్పత్తంగా అవుతుంది. అయితే చాలా మంది మన రాయలసీమ సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే ఒకసారి ప్రయత్నం చేస్తారు, ఒకసారి పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేస్తారు, మళ్ళీ దాన్ని మర్చిపోతారు. అట్లా కాకుండా ఇది ఒక హార్మోని పెట్టి పాకిస్తానే ఉండాల్సింది. జమ్మూడు ఎక్స్ ఎమ్మెల్సీ ఆదిరాజ్ రెడ్డి గారు అడిగినాను, ఏం సార్ స్టీల్ ప్లాంట్ గురించి అబ్బాయి నిలబడినాడు, సరే కోల్పోయినా కూడా మీ ప్రాంతంలో ఉండేటువంటి దాని గురించి మాట్లాడదాము. ఎందుకు అడిగినామంటే ఆయన కన్వీనర్ గా ఉన్నాడు. స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక మూవ్మెంట్ స్టార్ట్ కావడానికి ఆయనకే పెద్దరికి ఇచ్చినాము.
చేసి ఆయన ఏమన్నారంటే సరే మీరందరూ వస్తే కలిసి వస్తే నా వంతుగా నేను మాట్లాడతాను, నేను ముందు ప్రకటిస్తాము అని కూడా ఆయన చెప్పారు. అలాగే మనము తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి వాళ్ళకు రిప్రజెంటేషన్ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. రాబోయేటువంటి కాలానికి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం కూడా మనకు చాలా అవసరం ప్రజాస్వామ్య పార్టీ. కాబట్టి ఆ నేపథ్యంతో కాంగ్రెస్ పార్టీని కూడా ఈ మూమెంట్ లో ప్రధాన భాగస్వామిగా చేర్చడం, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించింది కాబట్టి విద్యార్థుల చదువుతో దీనికి ముందుకు తీసుకు చిన్నగానే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ తర్వాత కార్యాచరణని పెంచుకుంటా ఉంటాం. ఇవాళ ఎంపీ సరిగ్గా చెప్పగానే ఆయన శ్రీకాంత్ అనగానే మరో మాట్లాడుతూ చేద్దాం సార్. విధాన్ సార్ ఇప్పుడే ఒక గంట ముందు చేస్తే ఆయన వచ్చింది. మీరందరూ కూడా వచ్చారు. నదీర్ సార్ కూడా ఇప్పుడే ముందు పిలిస్తే ఇంత ముందుగా పిలిచినారు గుర్తు లేదా అంటారు. మళ్ళీ ఇప్పుడు పిలిస్తే ఇప్పుడే పిలిచినారా అంటారు. సరే రకరకాల కారణాలు. ఇవాళ ఏంటంటే సమయం అనేది కూడా చాలా వేగవంతమైపోయింది. ఉదయం నుంచి పరిగెత్తేటువంటి వివర ప్రమాణాలు కూడా ఉన్నాయి కూడా. నేను కొంత టైం కేటాయించాలనేటువంటి ఉద్దేశంతో ఎట్లా కార్యాచరణ ఉండాలనేటువంటి అందరి ప్రజాస్వామ్య వాళ్ళందరూ మనం కమిటీ స్టార్ట్ చేసుకుంటే కన్వీనర్ గా ఆ తర్వాత దాన్ని మనం కొంతమంది పెట్టి వాళ్ళని కూడా సభ్యులుగా చేస్తాం. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని రూపొందించి మన ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తారనేటువంటి ఆశాభావం. అయితే దురదృష్టం ఏంటంటే రాయలసీమ కరువు కానీ ఇక్కడ ఫ్యాక్షన్ కానీ ఇక్కడ ఉండేటువంటి రాజకీయం కానీ రాజకీయ నాయకులు రాజశేఖర రెడ్డి గాని, వైశ్వర రెడ్డి గాని, ఎంపీ కమలారెడ్డి గాని, ఈ రోజు ఉన్నటువంటి ప్రవీణ్ రెడ్డి గాని వాళ్ళందరికీ కూడా ఒక వ్యక్తులు రాజకీయంగా ఎదగడానికి పదవులను సాధించుకోవడానికి ఉపయోగించే తప్ప నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే పూర్తి లేకుండా భవిష్యత్తులో ఇట్లాంటివి లేకుండా ఈ నిరాసక్తత వల్ల చైతన్యం రావాలా. అదే కరువు ప్రాంతం ఉంది కాబట్టి ఈ సమస్యలు ప్రధానంగా ఉంటాయి. అలాగే ఒక అంశం మాత్రం ప్రస్తావించారు, హైకోర్టు బెంచ్ ఇస్తామని. ఎందుకు హైకోర్టు డిమాండ్ కూడా కనీసం ఆ బెంచ్ కూడా సాధించుకోవడానికి కూడా పోరాటం చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డిమాండ్ చేసే వాళ్ళు అడిగే వాళ్ళు ఉన్నారు. రాయలసీమకు సంబంధించి ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి అది ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు నుంచే మొదలు కావాలనేటువంటి ఆలోచనతో ఒక్కొక్కరు వారి సలహాలను ఇందులో వంతు భాగస్వామ్యంగా అందరం తీసుకున్నాము. ఏవైనా కూడా ఇందులో బాధ్యతలు తీసుకున్నా కూడా అవి పనిచేయడం కోసమే ఒక అది మరో రకంగా కాదని మనం